హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు పచ్చికారం కాంబినేషన్లో అటుకుల ఉప్మా తయారు విధానం తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ అటుకుల ఉప్మాను కూడా మనం బ్రేక్ఫాస్ట్లో చేర్చుకుంటే మనం చాలా హెల్దీ అండ్ ఫిట్గా ఉంటాం. అయితే ఈ అటుకుల ఉప్మాని అందరూ ఇష్టపడరు, కానీ నా పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, ఇష్టంగా తింటారు. మరి రెసిపీ చూద్దామా? చలో మరి కిచెన్కి. నేనైతే 2 మనుషులకు వచ్చేలాగా ఈ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 1 కప్పు వరకే అటుకులు తీసుకుంటున్నాను. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇంకా ఇందులోనే ఫ్రెష్ వాటర్ని కూడా వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటే ఈ అటుకుల్లో ఉన్న డస్ట్ ఏమైంది ఉంటే పోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న అటుకుల్లో నుంచి ఈ వాటర్ మొత్తాన్ని వంపేసుకుని అటుకుల్ని పూర్తిగా డ్రైగా చేసుకోవాలి. అటుకుల్ని సిద్ధం చేసుకున్నాక మనం పచ్చికారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని, అదేవిధంగా కొత్తిమీరని, ఇంకా 4 రెబ్బల వరకు పుదీనాకులను కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చికారం రెడీ అయిపోతుంది. తర్వాత ప్యాన్లోకి 2 స్పూన్లు ఉండేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాం. మనకి కావాలనిపిస్తే ఇందులోకి వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు. మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకుని దూరగా వేయించుకోవాలి. మనకి ఇడ్లీ దోశ కన్నా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఈ అటుకుల ఉప్మాని. మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ అటుకుల ఉప్మాని ట్రై చేస్తే 0 క్యాలరీస్ వల్ల వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా ఇందులోకి కట్ చేసుకున్న టమాటోని కూడా వేసుకుంటున్నాం. ఇంకా ఆయిల్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటోస్ తొందరగా మగ్గడం కోసం ఇందులోకి నేను చిటికెడు పసుపుని వేసుకుంటున్నానండి. అదేవిధంగా రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుంటున్నాం. ఇలా ఉప్పు ముందే వేసుకోవడం వల్ల ఈ టమాటోలు ఫాస్ట్ గా మగ్గిపోతాయి. సో మనకి 2-3 నిమిషాల లోపే మనకు కావాల్సిన గ్రేవీ వచ్చేంత వరకు ఈ టమాటోల్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పచ్చికారం కూడా వేసుకుంటున్నాం. ఈ పచ్చికారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. దీనికున్న పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ అటుకుల ఉప్మాకి ఫ్లేవర్ మొత్తం ఈ పచ్చికారం వల్లే వస్తుందండి. ఎప్పుడు అటుకుల ఉప్మాని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంతలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఇంకా ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. అటుకులను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఇంకా అటుకులకి ఈ గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్ గా కలిసింది అనిపిస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం లెమన్ కూడా పిండుకోవాలండి. అయితే వేడి మీద ఉన్నప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకోవడం వల్ల కాస్త చేదుగా అనిపిస్తుంది. అందుకనే ఇలా రెడీ చేసుకున్న ఈ అటుకుల ఉప్మాని కాస్త చల్లారించుకోవాలి. చల్లార్చుకున్న ఈ అటుకుల ఉప్మాలోకి మనం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ నిమ్మకాయని పూర్తిగా వాడడం లేదండి, ఇందులో సగం వరకే ఈ విధంగా రసాన్ని పిండుకుంటున్నాను. ఈ నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకుల ఉప్మాని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకుంటే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఈ పచ్చికారం ఫ్లేవరు, ఈ నిమ్మరసం ఫ్లేవర్ యాడ్ అయ్యి ఈ అటుకుల ఉప్మా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ అటుకుల ఉప్మాని ట్రై చేయండి. కంపల్సరిగా వారానికి 2 సార్లు అయినా సరే ఈ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు, అంతలా టేస్టీగా ఉంటది.